రోహిత్ పనైపోయిందన్న ప్రతిసారి చెలరేగుతూనే ఉన్నాడు. విమర్శకులకు ఆన్సర్ ఇస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఇంగ్లండ్తో సిరీసే ఆఖరిదని చర్చ జరిగింది. లార్డ్స్లోనే గుడ్ బై చెప్తాడని కథనాలొచ్చాయి. అయితే ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ విశ్వరూపమే చూపించాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. లార్డ్స్లో సెంచరీతో రికార్డులు కొల్లగొట్టాడు. అయినా రిటైర్మెంట్ చర్చ మాత్రం ఆగడం లేదు. జట్టు ప్రణాళికల్లో ఉన్నంత వరకు రోహిత్ బరిలో దిగుతాడని బీసీసీఐ క్లారిటీ ఇచ్చినా రకరకాల వాదనలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రోహిత్ ఫ్యూచర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చేతుల్లో ఉంటుందన్నట్టుగాను చర్చ నడుస్తోంది. గిల్ కావాలనుకుంటే జట్టులో కొనసాగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్లో రోహిత్ బరిలో దిగడంపై శుభ్మన్ గిల్ క్లారిటీ ఇవ్వాలన్నాడు. హిట్మ్యాన్కు జట్టు మద్దతు ఉందని చెప్పాలన్నాడు. గతంలో సెహవాగ్, యువరాజ్ సింగ్ ఫామ్ కోల్పోయినప్పుడు కెప్టెన్గా సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశాడు. మళ్లీ ఫామ్లోకి వస్తారని సపోర్టుగా నిలిచాడన్నాడు. కెప్టెన్గా ధోనీ, రోహిత్ శర్మ కూడా ప్లేయర్లకు మద్దతుగా నిలిచిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్కు సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తోందన్నాడు. ప్లేయర్ల ఆట ఒకరి గురించి మరొకరికి తెలిసినంతగా సెలెక్టర్లకు తెలియకపోవచ్చన్నాడు. కోచ్, సెలెక్టర్లను ఒప్పించే బాధ్యత కెప్టెన్ తీసుకోవాలన్నాడు. నిజానికి హిట్మ్యాన్ వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. వన్డే వరల్డ్ కప్ నాటికి 40లో ఉంటాడు. వరల్డ్ కప్లో రోహిత్ అనుభవం కలిసొస్తుందనే వాదన ఉన్నా సెలెక్టర్ల ఆలోచనలు ఏంటన్న దానిపై క్లారిటీ లేదు. అయితే కెప్టెన్సీ నుంచి సైడ్ అయ్యాక హిట్మ్యాన్ మెరుగ్గానే ఆడుతున్నాడు. పరుగుల దాహం తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే కెరియర్ను పొడిగించుకునేందుకు బరువు కూడా తగ్గాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో ఇరగదీశాడు. లార్డ్స్లో తొలి 2 మ్యాచ్ల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయినా ఆఖరి మ్యాచ్లో మాత్రం మెరుపులు మెరిపించాడు. దీంతో అభిమానులు కూడా వరల్డ్ కప్ వరకు హిట్మ్యాన్ బరిలో దిగాలని కోరుకుంటున్నారు. మెగా ట్రోఫీని ముద్దాడాకే కెరియర్కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు.